అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షాలు అందరూ కూడా కలిగి అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ, మార్గశిర మాసంలో ఎవరైతే లక్ష్మీదేవిని పూజించి వాళ్ళ ఇంట నిలబెట్టుకుంటారో, గురువారం, శుక్రవారం పూజ చేసి శనివారం కదుపుతారో, ఆ ఇంట సిరి సంపదలు, అష్ట ఐశ్వర్యాలు, తిండికి లోటు లేకుండా, అనారోగ్యాల పాలవ్వకుండా ఆ అమ్మవారి సాక్షాత్తు చూసుకుంటుంది. అయితే ఎలా చేయాలి ఈ పూజా విధానం అన్నది మనం ప్రతి వారం కూడా పెడుతూనే ఉన్నాం. అందులో భాగంగానే ఈ డిసెంబర్ 26వ తేదీ ఈ మార్గశిర మాసంలో మనం చివరి వారము చేయాల్సిన వారం అన్నమాట ఈ మార్గశిర లక్ష్మీ గురువారం. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం విద్య, చదువు, సంతానం ఆలస్యం కావటం, భార్యాభర్తల మధ్య గొడవలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, శత్రువు ప్రయోగాల నివారణ, నాగదోషం, కుయదోషం, చెడు నిమ్మకాయలు దాటడం, చెడు వ్యసనాల నివారణ, ప్రేమలో విఫలం అవ్వటం, కోర్టు సమస్యలు, విడాకులు, కారణం ఏదైనా కూడా పైన కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేస్తే ఇంట్లో నుంచే మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఏం చేయాలి అంటే చెప్తాను, పూర్తిగా అయితే వీడియో చూడండి. దాంతోపాటుగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క అమూల్యమైన చేతులతో. ముందు రోజు అంటే డిసెంబర్ 25 బుధవారం రోజునే ఇల్లు నలికి ఇంటి ముందు తూడ్చుకొని లక్ష్మీదేవి పాదాలు తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. ఆ తర్వాత మనము ముందు రోజే బుధవారం రోజునే తలస్నానం అనేది షాంపూతో చేసుకోవాలి. ఎందుకంటే ఆ నెక్స్ట్ రోజు షాంపూతో తలస్నానం చేయకూడదు, అద్దం చూసుకోకూడదు, చీపురు పట్టుకోకూడదు. అందుకే ముందు రోజే మనం చేసుకోవాలన్నమాట. వరలక్ష్మి వ్రతం రోజు మనం ఎలాగైతే చేస్తామో అలాంటి పూజా విధానమే ఈ మార్గశిర గురువారాల్లో చేసినట్లయితే అంతకంటే ఎక్కువ ఫలితాన్ని అయితే మనము పొందగలము. అలాగే గురువారం రోజున మనం పీఠాన్ని ఏర్పరచుకొని ముందుగానే అన్నీ కూడా ఇలా మనకు కావాల్సిన ప్రసాదాలు కానీ, నైవేద్యాలు కానీ, పువ్వులు కానీ, మనం అష్టోత్తరాలకు ఏమేమి వాడుతున్నాము అలాగే అన్నీ కూడా సిద్ధంగా చేసి పెట్టుకొని కూర్చున్నాం అనుకోండి, పూజలో ఎటువంటి ఇబ్బంది లేకుండా, మనకు ఆటంకం లేకుండా తృప్తిగా మనశ్శాంతిగా అయితే చేసుకోవచ్చు. అమ్మవారిని ఎప్పుడు పూజించినా ముందుగా వినాయకుడిని కూడా తప్పకుండా పూజించాలి. అప్పుడే అమ్మ యొక్క కృపాకటాక్షాలు పరిపూర్ణంగా మనకైతే చెందుతాయి. అలాగే అలంకరణ కోసం నేను ఇక్కడ అమ్మవారిని చామంతి పువ్వులు, దాంతోపాటుగా రోజా పువ్వులతో అలంకరించుకున్నాను. ఎప్పుడు అమ్మవారిని పూజించినా, లక్ష్మీదేవిని పూజించినా ఏనుగులు రెండు వైపులా ఉండేలా చూసుకోవాలి. మీరు అమ్మవారి ఫోటోలు చూసుకున్నట్లయితే 2 ఐరావతాలు అమ్మవారిని వైపు గీంకరిస్తున్నట్టుగా ఉన్నాయి. అంటే ఐరావతాలు అంటే తెల్లని ఏనుగులు, 4 దంతాలు కలవి అన్నమాట. అలాంటి తొండం పైకి ఎత్తి ఉన్న 2 ఏనుగులను మనం పూజలో తప్పకుండా పెట్టుకోవాలి. ఈ పూజలో ప్రత్యేకంగా రెండు విషయాలు అయితే మనం గుర్తుపెట్టుకొని చేసుకోవాలండి. అదేమిటంటే, ఒకటి ధనలక్ష్మి కుంచం అనేది ఖచ్చితంగా ఏర్పరచుకోవాలి. నా దగ్గర ఉంది కాబట్టి దాన్ని పెట్టుకుంటున్నాను. దాంతోపాటుగా 2 నైవేద్యాలు అనేవి ఏ వారానికి ఆ వారము సపరేట్గా ఉండాలి. 4వ వారం మనము పెట్టవలసిన నైవేద్యాలు గారెలు అంటే ఉద్దివడలు, దాంతోపాటుగా చిత్రాన్నం అనేది పెట్టుకోవాలి. ఈ గారెలు చిత్రాన్నం ఎవరికైనా రాదు, అమ్మవారికి ఎలా మనం సపరేట్గా చేసి పెట్టాలి అనుకుంటే రేపు వీడియో అనేది పోస్ట్ చేస్తాను 2 నుంచి 3 లోపు. దానికోసం ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ని మీరు క్లిక్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు చేరిపోతుంది. అయితే అమ్మవారికి చేసే నైవేద్యాలు నూనె లేకుండా నెయ్యితో మాత్రమే చేసుకోవాలి. అలాగే దీపారాధన కూడా ఆవు నెయ్యితో మనం దీపారాధన చేస్తే చాలా మంచిది. లేదా నువ్వుల నూనెతో చేసినా కూడా సకల దోషాలు, సకల పాపములు తొలగిపోతాయి. ధనలక్ష్మి కొంచెము ఇంట్లో ఎవరైనా లేని వాళ్ళు ఒక వెండి గ్లాసు లేదా రాగి, ఇత్తడి అలా గ్లాస్ తీసుకొని దానిపైన గోవిందనామాలు, శంకుచక్ర నామాలు అనేవి మనం గంధంతో కానీ కుంకుమతో కానీ పెట్టి అందులో కొద్దిగా బియ్యాన్ని, కొన్ని కాయిన్స్ని, అలాగే ముత్యపు శంకుని, దాంతోపాటుగా లక్ష్మీ గవ్వలు, చిట్టి గాజులు ఇవన్నీ కూడా వేసి అమ్మవారి ముందు పెట్టి ఒక వక్క ఉంటుంది కదండి, పోక చెక్క అని పెద్దది, ఆ వక్కను దాని మీద పెట్టాలి. ఇలా చేయటం వల్ల మనకు లక్ష్మీ కటాక్షం అనేది అలాగే ఇంట్లో ధనధాన్యాలకు లోటు లేకుండా అనేది ఉంటుంది. దాంతోపాటుగా అమ్మవారికి ఈరోజు మనం పూజ చేస్తాం కదా, అప్పుడు ఎర్రటి పువ్వులతో, తామర పువ్వులతో, అలాగే సువాసన భరితమైన పువ్వులతో పూజించుకుంటే చాలా మంచిది. దాంతోపాటుగా అమ్మవారికి తొందరగా మన కరుణా కటాక్షము అలాగే పూజ చేసేటప్పుడు ఎటువంటి డిస్టర్బెన్సెస్, ఎటువంటి ఆలోచనలు రాకుండా ఉండాలి అంటే మీరు పచ్చకర్పూరం అనేది వేస్తే అన్నిటికి కూడా అన్నిటిపైన అంటే విగ్రహాలపైన, పువ్వులపైన, అమ్మవారి ఫోటో పైన, అలాగే దీపారాధనలో వేసిన నూనెలో కానీ ఇలా పచ్చకర్పూరంని, సెంటుని, జవ్వాదు పొడిని వేయటం వల్ల మంగళకరంగా ఉంటుంది. అట్రాక్షన్, మనీ అట్రాక్షన్ అంటారు కదా, అలా అట్రాక్షన్ లాగా కూడా ఉంటుంది. దాంతోపాటుగా మన ఛానల్లో
మనం పెట్టే వీడియోస్ అన్నీ అలాగే ఆధ్యాత్మికంగా హిందూ శాస్త్రం ప్రకారంగా ఎటువంటి నియమాలు పాటించాలి, ఏ డౌట్స్ ఉన్నా కూడా ఇన్స్టాగ్రామ్లో నేను పెడుతున్నానండి. అక్కడ కూడా మీరు ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. సేమ్ నివి నిత్వి వ్లాగ్స్ అనే ఈ ఛానల్తోనే అక్కడ కూడా ఉంటుంది. ఇలా ఫస్ట్ వినాయకుడికి పంచోపచార పూజలు చేయాలి. అంటే ధూపాన్ని మనం చూపిస్తాం, దీపాన్ని చూపిస్తాం, అగరవత్తులను చూపిస్తాం, కర్పూర నీరాజనం ఇస్తాం. దాంతోపాటుగా నైవేద్యముగా బెల్లం ముక్క కానీ ఖర్జూరం కానీ లేకపోతే తమలపాకు అలాగే ఆకు వక్క 2 ఫ్రూట్స్ అలా పెట్టైనా మనం తాంబూలంగా సమర్పించి అలాగే పత్తి ఒత్తి సమర్పించి ఆ తర్వాత అమ్మవారికి పూజలు చేసుకోవాలి. ఇక్కడ అమ్మవారికి షోడశ ఉపచారాలతో పూజ చేయడం, పంచామృతాల్లో పూజ చేయడం. ప్రత్యేకంగా ఈరోజు మనం ధనుర్మాసంలో ఉన్నాం. అందుకే మా ఇంటి ముందు మీరు చూసినట్లయితే గీతల ముగ్గులు అనేవి వేశాను. ఆ గీతల ముగ్గులు వేసుకొని ఉదయాన్నే లేచి 7 గంటలు లేదా 8 గంటల లేపు ఈ పూజ అనేది చేయాలి. దాంతోపాటుగా ఈ నెల మనకి డిసెంబర్ 26 ఏకాదశి కూడా కలిసి వచ్చింది. ధనుర్మాసంలో ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైనది ఈ మాసం అంతా కూడా. అందులోని ఏకాదశి రోజున ఇంకా విశేషమైనది. ఈరోజు మీరు శ్రీ మహావిష్ణువుతో పాటు అమ్మవారిని పూజిస్తే కూడా ఇంకా విశేషమైన ఫలితాలు వస్తాయి. అలాగే గుడికి వెళ్ళడం అలాంటివి కూడా చేయండి. ఈరోజు అంతా పూజ అయ్యేంత వరకు ఏమీ తినకుండా ఉండాలి. కేవలం నీళ్లు మాత్రమే తాగాలి. ఒక చిన్న బెల్లం ముక్క కూడా నోట్లో వేసుకోకూడదు. ఏదైనా టేస్ట్ కూడా చూడకూడదు. పూజ అయిన తర్వాత కావాలంటే మీరు అన్నీ కూడా తినవచ్చు. అంతేపాటుగా ఈరోజు అంతా కూడా మీరు తలలో దువ్వెన పెట్టి చిక్కు దువ్వడం అలాగే నూనె పెట్టుకోవడం అలాంటివి చేయకూడదు. నెక్స్ట్ డే అంటే శుక్రవారం రోజున మాత్రమే తల దువ్వుకోవాలి. దాంతోపాటుగా పసుపు రాసుకోండి, ముఖానికి చాలా మంచిది. దాంతోపాటుగా చక్కగా చీర కట్టుకొని పూజించండి, ఇంకా మంచిది. ఇలా అమ్మవారిని పూజించి పాలు నైవేద్యంగా పెట్టాలి. పచ్చి పాలు కాకుండా కాచి చల్లార్చిన పాలని మీరు నైవేద్యంగా పెట్టి అందులో కలకండ అంటారు కదండి, కలకండను కొద్దిగా వేసి కొద్దిగా కుంకుమ పువ్వుని జోడించి మీరు నైవేద్యంగా పెడితే చాలా మంచిది. ఇంకొకటి ఏంటంటే మనం నైవేద్యంగా ఖచ్చితంగా పెట్టాలి కదండి, అంటే ఖచ్చితంగా పెట్టాలి. ఎందుకంటే ఈ పూజలో చేసే ఈ నియమాలు తల దువ్వకూడదు. ఇలాంటి నియమాలతో పాటు చేసే 5 వారాలకు కాను 4 వారాలు మన ఇంటి కోసం, అత్తగారింటి కోసం, అలాగే పిల్లల కోసం, భర్త ఆయుష్ కోసం, ధన సంపదల కోసం చేస్తాం. 5వ వారం ప్రత్యేకంగా ఎక్కడా లేనిది, శాస్త్రాలలో కూడా ఎక్కడా లేనిది అమ్మగారింటి కోసం ప్రత్యేకంగా పూజ చేస్తాం. అంటే మన ఇంటితో పాటు అత్తగారింటితో పాటు అమ్మగారింటితో పాటు అన్నీ కూడా చాలా చక్కగా ఉండాలి, ధన సంపదలు అందరికీ కూడా కలగాలని చేసేదే ఈ పండుగ అన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలండి మార్గశిర మాసంలో తప్పకుండా చేయాలి అని. దాని తర్వాత కొబ్బరికాయను సమర్పించి మనము అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. మీకు పాలు ఒకటి తొందరగా మీరు 7 గంటల లోపు చేయాలి అన్నాం కదండి, మాకు అంత తొందరగా చేసే ప్రసాదాలు తప్పకుండా పెట్టాలి అంటున్నారు కాబట్టి ఆ టైంలో అవ్వదు అనుకుంటే పాలు నైవేద్యంగా పెట్టేసి ఆ మిగిలినవి ఆ తర్వాత మళ్ళీ మీరంతా కూడా మంగళహారతి అన్నీ కూడా ఇచ్చేసాక తర్వాత మహా నైవేద్యం అనేది పెట్టుకోండి. షోడశోపచార పూజలు నైవేద్యం అన్నప్పుడు పాలను నైవేద్యంగా చూపించి తర్వాత షోడశోపచార పూజలలో అయిపోయిన తర్వాత టెంకాయ కొట్టేసిన తర్వాత మంగళహారతి ఇచ్చిన తర్వాత మహా నైవేద్యంగా పెట్టుకోండి, పర్వాలేదు, అలా చేసినా కూడా సరిపోతుంది. తాంబూలాన్ని ఇంటికి వచ్చిన ముత్తైదువులకి మార్గశిర మాసంలో ఎవరిని కూడా వదలకూడదు. చుట్టం చూపుగా వచ్చినా సరే పక్కన ఆడవాళ్ళు మన ఎవరైనా ఆడవాళ్ళు ఇలా అలా వస్తుంటారు కదా, అలా కూడా వాళ్ళకి తప్పకుండా బొట్టు పెట్టి పంపించాలి. ఎందుకంటే కార్తీక మాసంలో దీపదానం ఎంత ప్రాముఖ్యమైనదో ఈ యొక్క మార్గశిర మాసంలో కుంకుమదానం, పసుపు కుంకుమదానం అంతే ప్రాముఖ్యమైనది. చాలా మంచి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా కుంకుమని అలాగే తాంబూలాన్ని సమర్పిస్తే ఈ రోజు ఇంకా సమర్పిస్తే ఇంకా మంచిది. ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత అష్టోత్తరాలు మనం చెప్పుకోవాలి కదండి. ఒక్కొక్క వారం ఒక్కొక్క విధంగా అమ్మవారికి ఒక ఇష్టమైన మనము మంగళకరమైన వస్తువులతో చేస్తూ ఉన్నాం కదా. ఈ వారం నేను పసుపు కొమ్మలతో చేస్తున్నాను. ప్రత్యేకించి పెళ్లి కాని ఆడవాళ్ళు ఎవరైనా ఉంటారు, పాపం వాళ్ళకి చాలా ఏళ్ళ నుంచి పెళ్ళి అవ్వదు, అలాంటి వాళ్ళు ప్రత్యేకించి ఈ రోజున పసుపు కొమ్మలతో అమ్మవారిని తన యొక్క 108 నామాలతో అష్టోత్తరాలతో పూజిస్తే తప్పకుండా మంచి ఫలితం అయితే లభిస్తుంది. ఇదండి ఇవాళ వీడియో. తప్పకుండా అందరూ చేసుకోవాలని, ఆ లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షలు అందరూ కూడా పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. అందరూ కూడా లైక్ చేయాలని, ఇంతదాకా వచ్చారని నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను కాబట్టి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. అందరూ కూడా బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.